నమస్కారం. కాలి పిక్కల్లో ఉబ్బిన సిరలకు ఆధునిక వైద్యంలో నిన్న మొన్నటిదాకా లేజర్లని అద్భుతమైన చికిత్సలుగా భావించేవాళ్లు. అయితే లేజర్లతో వచ్చే దుష్ఫలితాలు సైతం అధిగమించి వెరికోస్ వీన్స్ ని సమూలంగా నయం చేసే సరికొత్త సూపర్ గ్లూ చికిత్స ఒకటి ఇటీవలే మన ముందుకొచ్చింది. ఉబ్బిన సిరలకు గ్లూ చికిత్స గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందుతున్న కొద్దీ చికిత్స విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మినిమల్ ఇన్వేజల్ సర్జరీలు, లేజర్ చికిత్సలకు బదులుగా ఇవాళ సరికొత్త చికిత్సలు పురుడు పోసుకుంటున్నాయి. కాలి పిక్కల్లో ఉబ్బిన సిరలకు తాజాగా అందుబాటులోకి వచ్చిన గ్లూ చికిత్స ఈ కోవలోకే వస్తుంది. సర్జరీ, లేజర్ చికిత్సతో తలెత్తుతున్న దుష్ఫలితాల్ని అధిగమించి ఒంటిపై ఏమాత్రం కోత లేకుండా తేలికగా వెరికోస్ వీన్స్ ని నయం చేసే గ్లూ చికిత్స ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇటీవలే గ్లూ చికిత్సా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉబ్బిన సిరలతో బాధపడే పేషెంట్లకు ఎంతగానో అనుకూలంగా ఉండే గ్లూ చికిత్స గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోస్ వీన్స్ కి కొత్తగా అందుబాటులోకొచ్చిన గ్లూ చికిత్స గురించి తెలుసుకునే ముందు అసలు వెరికోస్ వీన్స్ అంటే ఏమిటో చూద్దాం. కాలి పిక్కల్లో మెలికలు తిరిగిన పాముల్లాగా కనిపిస్తున్నవే వెరికోస్ వీన్స్. వెరికోస్ వీన్స్ అంటే కాళ్లల్లో సిరలు చెడు రక్తంతో నిండి ఉబ్బిపోవడం. సిరలు ఎందుకిలా ఉబ్బుతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇంటి మీద నీళ్ల ట్యాంకు నుంచి నీళ్లు గొట్టం ద్వారా చాలా తేలిగ్గా కింద గదిలోకొచ్చేస్తాయి. కానీ కింది నుంచి నీళ్లు మళ్లీ పైకి ట్యాంకులోకి వెళ్లాలంటే అంత తేలికేం కాదు. మోటార్ను పెట్టి పైకెక్కించాలి. మన శరీరంలో రక్త ప్రవాహం కూడా అచ్చంగా ఇలాగే జరుగుతుంది. గుండె నుంచి ధమనుల ద్వారా రక్తం తేలికగానే తల నుంచి కాళ్ల వరకు చేరిపోతుంది. కాని మళ్లీ అక్కడ్నుంచి చెడు రక్తం సిరల ద్వారా తిరిగి గుండెకు చేరడమే కష్టంగా ఉంటుంది. పైకి ఎక్కాల్సిన రక్తం కిందకు జారిపోకుండా సిరల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఒక్కోసారి రకరకాల కారణాల మూలంగా సిరలు దెబ్బతినిపోతుంటాయి. ఇలాంటప్పుడు సిరలు చెడు రక్తంతో నిండిపోయి బాగా ఉబ్బి వెడల్పుగా మెలికెలు తిరిగినట్టుగా సాగినట్టుగా అయిపోతాయి. ఇలా ఉబ్బిన సిరలకు నిన్న మొన్నటిదాకా సర్జరీ, లేజర్ చికిత్సలే మనకు పరిష్కారంగా ఉండేవి. వారికోస్ వెయిన్స్ కాళ్ళల్లో వస్తాయండి. ఈ కాళ్ళల్లో కూడా రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి ఈ వెయిన్స్లో. ఒకటి డీప్ వెయిన్స్ అంటాం, సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. డీప్ వెయిన్స్ అంటే మన కండరాల్లో నుంచి రక్తనాళాలు గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలను డీప్ వెయిన్స్ అంటాం. సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే మన చర్మం కింద, ఇప్పుడు మన చేతిలో చర్మం కింద కనిపించేవి కానీ కాళ్ళ చర్మం కింద కనిపించే రక్తనాళాలను సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో వచ్చే ప్రాబ్లమే వారికోస్ వెయిన్స్. అందులో తొడ దగ్గర నుంచి మన మోకాల దగ్గరకు వచ్చే మేజర్ వెయిన్ జిఎస్వి అంటాం. ఇంకోటి పిక్క భాగంలో వెనకే పక్క ఉండే వెయిన్ ఎస్ఎస్వి అంటాం. అంటే గ్రేట్ సఫ్నెస్ వెయిన్ అండ్ షార్ట్ సఫ్నెస్ వెయిన్ అంటాం. దీనికి సంబంధించిన రక్త సరఫరా సరిగ్గా గుండెకి తీసుకువెళ్ళలేకపోతే వీటి వల్ల వచ్చే ప్రాబ్లమే వారికోస్ వెయిన్స్. అసలు ఎందుకు వస్తాయి అంటే వెయిన్స్లో వాల్స్ ఉంటాయి, అంటే డోర్లు. మనకి రక్తం కింద నుంచి పైకే తీసుకెళ్ళనిస్తాయి, పైనుంచి కిందకి వెనక్కి రానియో. ఎప్పుడైతే ఈ వాల్స్ వీక్ అవుతాయో ఈ రక్త సరఫరా పైకి వెళ్లకుండా వెనక్కి వచ్చి కాళ్లలో ఉబ్బులు రావటం కానీ, లేకపోతే కాళ్ళ వాపులు రావటం కానీ, రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవటం కానీ, లేకపోతే హెవీనెస్ అంటాం. అంటే మార్నింగ్ లేచిన వెంటనే కాళ్ళలో నొప్పులు అనిపించవు. ఒక 4-5 గంటలు నుంచుంటే, లేకపోతే మనం పని చేసుకున్న తర్వాత బై ది ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ కల్లా కాళ్ళలో హెవీనెస్ లేకపోతే డల్ ఏకింగ్ పెయిన్ రావటం. తర్వాత ఈ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ పిగ్మెంటేషన్ అంటాం. అంటే కాళ్ళలో మడెం మీద వచ్చే నలుపులు కానీ, దురదలు, దట్ లాస్ట్కి ఇంకా మనం దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక గాయాలు అవుతాయండి. దీన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. వీటిని మనం ఎవరెవరిలో చూస్తామంటే ముందుగా వస్తే లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషనల్స్, అంటే ఇప్పుడు మా అలాంటి డాక్టర్స్ కానీ ఎక్కువసేపు నుంచొని సర్జరీ చేసేవాళ్ళు కానీ, లేకపోతే పోలీస్ మెన్ ఎక్కువసేపు నుంచొని జాబ్ చేసి, లేకపోతే బస్ కండక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, వీళ్ళే కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్స్, బరువుగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేవి వస్తాయండి. కాలి పిక్కల్లో చెడు రక్తంతో నిండి ఉబ్బిన సిరలకు ఒకప్పుడు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండేది కాదు. కోతలు, ఘాట్లు పెట్టి ఉబ్బిన సిరల్లోని చెడు రక్తాన్ని తొలగించి మళ్లీ వాటిని కుట్టు వేసేవారు. సర్జరీ మూలంగా తీవ్రమైన రక్తస్రావం జరగడం,
కోతలు, ఘాట్లు, గాయాలతో పాటు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఇతరత్రా దుష్ఫలితాలు తలెత్తడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. లేజర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, స్క్లీరోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులోకొచ్చాక సర్జరీ తాలూకు దుష్ఫలితాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ చికిత్సలతో పేషెంట్లకి బాధాకరమైన నొప్పి, తిరిగి వెరికోజ్ వీన్స్ తలెత్తడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్జరీలు, లేజర్ల తాలూకు సమస్యలు అన్నింటికీ చెక్ పెడుతూ గ్లూ రూపంలో సరికొత్త చికిత్స ఒకటి మనకు అందుబాటులోకొచ్చింది. కొద్దిగా గ్లూని పంపించడం ద్వారా ఉబ్బిన సిరలను పూర్తిగా మూసివేయడం ద్వారా వెరికోజ్ వీన్స్ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ అంటే ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళంటే 10-15 years బ్యాక్ ఓపెన్ సర్జరీ అంటే కన్వెన్షనల్ ఓల్డ్ ఏజ్ టెక్నిక్, తొడ దగ్గర కట్ చేసి, తర్వాత మన నీ దగ్గర కట్ చేసి, వెన్నుపూసకి ఎనస్థీషియా ఇచ్చి, ఏదైతే మన రక్తనాళం వెనక్కి లీక్ అవుతుందో ఆ నరాన్ని బయటికి తీసేసి, సర్జరీ 1 గంటన్నర పడుతుంది. సర్జరీ చేసిన తర్వాత కుట్లు మానటానికి ఒక 5-6 days పట్టం కానీ, తర్వాత హాస్పిటల్ స్టే ఒక 5-6 days ఉండటం కానీ, తర్వాత ఎనస్థీషియా వాళ్ళు వచ్చే రిస్క్, ఇవన్నీ అసోసియేటెడ్ అయి ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు ఒక 10 years నుంచి ఏంటంటే రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే లేజర్ టెక్నిక్ అని వచ్చింది. లేజరే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఇంకా స్క్లీరోథెరపీ, ఈ 3 ట్రీట్మెంట్స్ లేటెస్ట్గా వచ్చినాయండి. వీటికి ఏంటంటే మార్నింగ్ పేషెంట్ రాగానే ప్రొసీజర్ చేసి, తర్వాత ఈవినింగ్ టైం కొంచెం అబ్జర్వేషన్ పెట్టి పేషెంట్ ఇంటికి పంపించేయటం, ఏదో లేజర్ ట్రీట్మెంట్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, స్క్లీరోథెరపీ కానీ. కానీ ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ అయినా, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయినా, తొడ దగ్గర ఉన్న ఏదైతే రక్తనాళాన్ని మనం లేజర్ ట్రీట్మెంట్ చేసి మూసివేస్తామో దాని చుట్టూ ఒక 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం. ఎందుకంటే ఆ రక్తనాళాలని సైజ్ తగ్గించి ఈ లేజర్తో ఆ రక్తనాళాన్ని బర్న్ చేస్తాం. అంటే రక్తనాళాన్ని కాల్చేయటం వల్ల ఏంటంటే రక్తనాళం మూసుకుపోతుంది, తర్వాత రక్తం కిందకి లీక్ కాకుండా ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే పేషెంట్కి ఏంటంటే ఫస్ట్ 48 hours మనం, ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల కొంచెం ఏంటంటే ఫస్ట్ 48 hours డిస్కంఫర్టే కాకుండా చర్మం కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చిన దగ్గర నలుపులు రావడం, ఎక్మోసిస్ అంటాం, ఇవన్నీ కొంచెం ఉంటాయి. కాలి పిక్కల్లో వెరికోస్ వీన్స్ తో బాధపడే అందరికీ గ్లూ చికిత్స అనువుగా ఉంటుందా? గ్లూ చికిత్సలో ఉన్న పరిమితులేంటి? ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు? చికిత్స తరువాత ఎలాంటి ఫలితాలు ఉంటాయి? గ్లూ చికిత్స గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిరిగిన పుస్తకాలను, పగిలిన వస్తువుల్ని అతికించడానికి మనం ఫెవికాల్, ఫెవిక్విక్ వంటి గమ్లని వాడుతుంటాం. వెరికోజ్ వీన్స్ చికిత్సలో ఉపయోగించే గ్లూ కూడా అలాంటిదే. కాకపోతే ఈ జిగురును మన శరీరానికి ఎలాంటి హాని చెయ్యని సైనో అక్రిలేట్ అనే పదార్థంతో తయారు చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ గ్లూ చికిత్స ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకొచ్చింది. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనుమతి కూడా లభించిన ఈ చికిత్స ఇటీవలే మన దేశంలో అందుబాటులోకొచ్చింది. సంప్రదాయ చికిత్సలైన సర్జరీలో ఉబ్బిన సిరను తొలగిస్తారు. లేజర్ చికిత్సలో ఉబ్బిన సిరను బర్న్ అంటే కాల్చడం జరుగుతుంది. అదే గ్లూ చికిత్సలో వెరికోజ్ వీన్స్ ఉన్న రక్తనాళంలోకి ఒక సన్నటి ప్రోబ్ సాయంతో గ్లూని కొద్దిగా ఇంజెక్ట్ చేస్తారు. జిగురుకు అతుక్కునే స్వభావం ఉండడంతో ఉబ్బిన సిరలో రక్తం గడ్డగట్టిన చోట అది అతుక్కుపోతుంది. దీంతో రక్తనాళం మూసుకుపోతుంది. ఫలితంగా రక్తనాళంలో రక్తం వెనక్కి లీక్ కాకుండా ఉంటుంది. స్థూలంగా ఇది గ్లూ చికిత్స. ఇప్పుడు ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే, ఇంతకు ముందు వరకు అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఉంది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్, లేదా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, లేదా స్క్లీరోథెరపీ. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మన ఇండియాలోకి గ్లూ ట్రీట్మెంట్ అని ఒకటి వచ్చిందండి. ఇది FDA అప్రూవ్డ్. ఆల్రెడీ మన వెస్టర్న్ పాపులేషన్ అంటే ఇప్పుడు యూరోప్లో కానీ యూఎస్లో కానీ ఆల్రెడీ ఒక 5 years నుంచి దీని మీద రీసెర్చ్ చేసి ఆల్రెడీ పేషెంట్స్ మీద వాడకం చేస్తున్నారు. మన ఇండియాలోకి అప్రూవల్ ఏంటంటే జస్ట్ ఒక 1 week బ్యాక్ వచ్చింది. ఆల్రెడీ మనం ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియాలో మన కిమ్స్ హాస్పిటల్లో స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ పేషెంట్ చేసిన వాళ్ళకు కూడా ఇద్దరు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ గ్లూ ఏంటంటే ఇది గమ్ము లాంటిది. ఇంతకుముందు మనం లేజర్ చేయటం కానీ, సర్జరీ చేయటం కానీ, ఇటీవల ఏం చేస్తాము, ఏదైతే రక్తనాళం మన తొడభాగంలో నుంచి కాళ్ళకు వెనక లీక్ అవుతుందో దాన్ని తీసేయటం కానీ, లేదా లేజర్తో బర్న్ చేయటం కానీ జరుగుతుంది. కానీ ఈ గ్లూతో
గమ్ము లాంటిది. మనం ఈ గమ్ము ఆ రక్తనాళ లోపల పెట్టేసి గమ్ము అతుక్కుపోదు. ఇప్పుడు మనకి ఫెవిక్విక్ ఎలా ఏదైనా ఎక్కడైనా ఊడిపోతే మనం అతికిస్తామో అలాగే ఇది కూడా ఈ గమ్ము ఆ రక్తనాళంలో పెట్టిన వెంటనే గమ్ముతో ఈ రక్తనాళం మూసుకుపోద్ది పూర్తిగా. మూసుకుపోవటం వల్ల నెక్స్ట్ రక్తం వెనక్కి లీక్ కాకుండా ఉంటుంది. ఈ వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. గ్లూలో సైనోయాక్రిలేట్ గ్లూ అంటామండి. అంటే ఇప్పుడు మనకి ఫెవిక్విక్లో ఏదైతే సైనోయాక్రిలేట్ గ్లూ ఉందో అట్లాంటి దానికి సంబంధించిన గ్లూ లాంటిది ఇందులో ఉంటుంది. కానీ ఏంటంటే ఇట్స్ స్టెరిలైజ్డ్ గ్లూ. మనకి మెడికల్గా ఏదైతే అవసరమో దాని వరకే ఉంచి మిగతా అది అంతా స్టెరిలైజ్ చేసి అది మనకి అందజేస్తారండి. గ్లూ ట్రీట్మెంట్ లేజర్తో పోల్చుకుంటే ఎలా బెటర్ అంటే, ఇప్పుడు లేజర్ సర్జరీ చూసుకుందాం అనుకోండి, వారికోజ్ వెయిన్స్లో ఒక 15 నుంచి 10 ప్రిక్స్ కాళ్ళల్లో ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని హాస్పిటల్లో అయితే దీనికి అనస్థీషియా ఇచ్చి కూడా చేస్తుంటారు. అదే గ్లూ వచ్చినట్టయితే ఒకటే ఒక ఇంజెక్షన్, ఒక సన్నటి ఇంజెక్షన్ ద్వారా ఇలా మల్టిపుల్ ప్రిక్స్ అంటే తొడంతా ఇంజెక్షన్లు పొడవకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ గమ్మ ఏదైతే ఉందో అది ఈ రక్తనాళంలో పెట్టేసి మూసివేస్తాం. ఇది ఒకటి అడ్వాంటేజ్ మన గ్లూ ట్రీట్మెంట్తో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్లో ఏంటంటే పేషెంట్ వచ్చి హాస్పిటల్లో కొంచెము ముందు ఒక 1 అవర్ ముందు అడ్మిట్ అయ్యి తర్వాత ఉండి దాని తర్వాత మళ్ళీ ఇంజెక్షన్స్ అన్ని తీసుకొని కొంచెం అబ్జర్వేషన్ పెట్టి 1 or 2 అవర్స్. ఎందుకంటే లేజర్తో పాటు స్క్లీరోథెరపీ అని కూడా ఒక ఫోమ్ ఇంజెక్షన్ అంట, ఫోమ్ స్క్లీరో, అది కూడా ఇస్తాం. ఆ ఇంజెక్షన్ పేషెంట్కి ఒక్కొక్కసారి ఏమవుద్దంటే రక్తనాళాల ద్వారా లంగ్స్కి వెళ్తుంది, పల్మనరీ ఎంబోలిజం, ఇట్లాంటివి ఏమైనా కాకుండా ఉన్నాయని ఒక 1 or 2 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టి డిశ్చార్జ్ చేస్తాం. అదే గ్లూ ద్వారా అయితే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన వెంటనే ఓటీ థియేటర్ కంటే ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. ఓటీ ఆపరేషన్ థియేటర్ కూడా అవసరం లేదు, ఒక క్లీన్ రూమ్ ఉంటే సరిపోతుందని. వచ్చిన వెంటనే ఒక సన్న ఇంజెక్షన్ ద్వారా ఈ రక్తనాళంలో పెట్టేసి మూసివేసి ఇమీడియట్గా నెక్స్ట్ అలా గ్లూ ట్రీట్మెంట్ అయిన వెంటనే నెక్స్ట్ 5 minutesలో పేషెంట్ క్యాన్ గో బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళటమే కాకుండా ఈవెన్ ఆఫీస్ వర్క్ ఉన్నా చేసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మూడోది వచ్చేప్పటికే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ స్క్లీరోథెరపీ కానీ ఇవన్నీ చేసిన వెంటనే స్టాకింగ్స్ వేస్తాం. స్టాకింగ్స్ అంటే కంప్రెషన్ గార్మెంట్స్, స్టాకింగ్స్. కొంతమంది ఏంటంటే స్టాకింగ్స్ కాకుండా క్రేప్ బ్యాండేజ్, ఇవన్నీ ప్రెషర్ డ్రెస్సింగ్స్ వేస్తాం. అలా కాకుండా గ్లూ ట్రీట్మెంట్లో ప్రెషర్ డ్రెస్సింగ్స్ అనేవి అవసరం లేకుండా పేషెంట్కి డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది. వారికోజ్ వెయిన్స్ లేజర్ ట్రీట్మెంట్ చేస్తే ఏంటంటే స్టాకింగ్స్ 2 weeks నుంచి 4 weeks వరకు ఇస్తాం. అదే గ్లూ ట్రీట్మెంట్లో అయితే స్టాకింగ్స్ అనేవి ఏమీ లేకుండా ఒక ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేయించుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. పేషెంట్ స్టాకింగ్స్ వేసుకునే డిస్కంఫర్ట్ ఉండదు. గ్లూ ట్రీట్మెంట్ అంటే రక్తనాళ కింద నుంచి పైకి తీసుకెళ్లే రక్తనాళ ఎక్కడైతే మోకాల కింద నుంచి మొదలెట్టి ఆ పై తొడ భాగం వరకు ఒకవైపు ఇస్తామండి. ఇదేమీ ఇప్పుడు మనకి లేజర్ చేసినట్టు ఒకవేళ రక్తనాళము పక్క ఇంకో రక్తనాళం ఉంటే ఎక్కడుంటే రక్తనాళం అని ఆ రక్తనాళాలకు లేజర్ చేయటం, పక్కన రక్తనాళాలకు లేజర్ చేయటం, అలా చేయటం వల్ల ఇంజెక్షన్స్ ఎక్కువ అవుతాయి. అదే గ్లూ అనుకోండి, ఇంకో రక్తనాళం ఏదైనా తేడా ఉంటే కనుక దానికి కూడా ఒక ఇంజెక్షన్ ద్వారా గ్లూ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. ఉబ్బిన సిరలకు మొన్నటిదాకా లేజర్లను అత్యుత్తమ చికిత్సగా పేర్కొనేవారు. అయితే లేజర్ చికిత్సలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. చికిత్సకు ముందుగా వెరికోజ్ వీన్స్ ఉన్న కాలు తొడ భాగంలో 10 నుంచి 15 వరకు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదెంతో బాధాకరమైన అనుభవం. రేడియో అబ్లేషన్, స్క్లీరోథెరపీలోనూ అంతే. ముందుగా ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటల పాటు డాక్టర్ల పరిశీలనలో ఉండాలి. పైగా ఈ చికిత్సలతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం అంటే పల్మోనరీ ఎంబాలిజం సమస్య పొంచి ఉంటుంది. లేజర్ చికిత్స తరువాత వారాల తరబడి కంప్రెషన్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. గ్లూ చికిత్సలో ఇలాంటి సమస్యలేవీ ఉండవు. 5 నుంచి 10 నిమిషాల్లో మొత్తం చికిత్స పూర్తయిపోతుంది. ఇలా ఆసుపత్రికొచ్చి అలా ఇంటికి ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. అన్ని పనుల్ని వెంటనే చేసుకోవచ్చు. గ్లూ చికిత్సతో పేషెంట్కి ఒనగూరే సానుకూలతలు ఇవే. అయితే వెరికోజ్ వీన్స్ ఉన్న అందరికీ గ్లూ చికిత్స చేస్తారా అంటే కాదనేదే సమాధానం. గ్లూ చికిత్సను ఎవరికి చేస్తారు, ఎవరికి చేయరు అనే విషయంలో కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలున్నాయి. ఈ గ్లూ అంటే ఇట్స్ ఆల్రెడీ మనకి ఎలా అంటే ఇప్పుడు మనకి ట్యాబ్ మళ్ళీ ఒక 30 seconds ఇచ్చి మళ్ళీ గ్లూ ఒక డ్రాప్ ఇచ్చి మళ్ళీ రక్తనాళం అలా మూసుకుపోతుంది. ఇలా గ్లూ ట్రీట్మెంట్ ద్వారా రక్తనాళం మూసుకుపోతుంది. గ్లూ ట్రీట్మెంట్ ద్వారా ఇటువంటి మేజర్గా కాంప్లికేషన్స్ ఏమి ఉండండి. కానీ ఏంటంటే యాజ్ పర్ ద స్టడీస్ ఒక 1 or 2% ఛాన్సెస్ ఆఫ్ రియాక్షన్, అంటే ఎవరికన్నా ఇంతకుముందు ఎలర్జీస్ కానీ ఉంటే కనుక ఆ గ్లూ కానీ చర్మానికి కానీ ఏదైనా టిష్యూకి కానీ కాంటాక్ట్ అయితే మేబీ ఆఫ్టర్ 3-4 days తర్వాత స్కిన్ రియాక్షన్స్ రావటం కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే అది కూడా రాకుండా మనం జాగ్రత్త పడితే ఎటువంటి ఎలర్జీస్ అట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయండి గ్లూ ట్రీట్మెంట్ వల్ల. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ఎక్కడో బయట ఎక్కడో చూపించుకొని
నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ బయట ఎక్కడో లేజర్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేశారు సార్ అంటారు. మనం పేషెంట్ చూసినట్టయితే చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్ అంటే మీకు ఎలా చెప్పాలంటే కాళ్ళల్లో ఓన్లీ రక్తనాళాలు ఎక్కడో ఒకటి రక్తనాళం ఉబ్బటం, అంతకుమించి పేషెంట్కి నొప్పులు ఏమీ ఉండవు, నలుపులు ఏమీ ఉండవు, కాళ్ళ గాయాలు ఏమీ ఉండవు. అలా వచ్చినప్పుడు అంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు యంగ్ పేషెంట్స్, ఇప్పుడు పేషెంట్స్ 20 years నుంచి 35 years 40 years లోపు వాళ్ళకి మనం ఎంత పోస్ట్పోన్ చేస్తే ట్రీట్మెంట్ అంత బెటర్ అని. ఎందుకంటే 10-15 years తర్వాత సమ్ సార్ట్ ఆఫ్ రికరెన్స్ అంటే ఎంతో కొంత మేజర్గా మనం ఏదైతే రక్తనాళం మూసేసాం అది కాకుండా పక్కన ఎక్కడి నుంచో మళ్ళీ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్కళ్ళకి గ్లూ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. స్టాకింగ్స్ వేసుకొని దాన్ని ఆ సర్జరీని మనం ఒక 2-3 years 3-4 years పోస్ట్పోన్ చేయగలిగితే మనకి ఎప్పుడైతే సివియర్గా డిసీజ్ అంటే ఎక్కువగా ఉంది, ఇబ్బంది పడుతున్నట్టుంటే అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఉపయోగం అండి. వెరికోస్ వీన్స్ కి మేలైన చికిత్సగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న గ్లూ చికిత్సకు ఇటీవలే అమెరికాలోని FDA అనుమతి కూడా లభించింది. కోత లేకుండా వెరికోస్ వీన్స్ ని సంపూర్ణంగా నయం చేసే సరికొత్త చికిత్స గ్లూ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలి పిక్కల్లో కొంతమందికి వెరికోజ్ వీన్స్తో పాటు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోవడం జరుగుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టడాన్ని డీప్ వీన్ థాంబరోసిస్ అని, వాడుకలో DVT అని పిలుస్తారు. ఉబ్బిన సిరలతో పాటు DVTతో కూడా బాధపడే వారికి గ్లూ చికిత్సను అత్యుత్తమ చికిత్సగా చెప్పుకోవచ్చు. గ్లూ చికిత్సను తీసుకోవడం వల్ల వెరికోజ్ వీన్స్తో పాటు DVT కూడా బాగా తగ్గుముఖం పడుతుంది. గ్లూ చికిత్సతో దుష్ఫలితాలు చాలా తక్కువ. ఒక్క అలర్జీ పేషెంట్లలోనే కొంత మోతాదులో సమస్యలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ చికిత్స తరువాత చాలా తక్కువ మందిలో మాత్రమే తిరిగి వెరికోజ్ వీన్స్ కనిపించాయి. ఇందుకు చాలా వరకు చికిత్సలో వాడిన కేథెటర్ని ఒకసారి వాడి పడేయకుండా మళ్లీ వాడినందువల్లేనని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది అడిగేది ఏంటంటే సార్ ఇంతకుముందు మాకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంది, బ్లడ్ క్లాట్స్ అయినాయి, ఇప్పుడు కాళ్ళల్లో మరి వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని. అంటే మేము చూసేది ఏంటంటే చాలామందికి ఇంతకుముందు రక్తం గడ్డగట్టిన వాళ్ళకి కాళ్ళల్లో కాళ్ళు నలుపులు అవటం కానీ వాపులు కానీ అవుతాయి. కానీ మనము లేజర్ ట్రీట్మెంటు వాళ్ళకి తప్పదు, వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు, గాయాలు అవుతున్నాయి, నలుపులు అవుతున్నాయి, కాళ్ళల్లో నొప్పులు ఉన్నాయి అంటే కనుక లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము. ఇప్పుడు వచ్చిన కొత్త గ్లూ ట్రీట్మెంటు లేజర్ ట్రీట్మెంట్ కంటే అంటే బెటర్ రిజల్ట్స్ సేమే ఉంటాయి. కానీ ఏంటంటే ఈ గ్లూ ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ తక్కువ, తర్వాత కొంచెం కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కాళ్ళు వాచిపోయి ఉంటాయి, కాళ్ళు నలుపులు చేసి ఉంటాయి, స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కానీ గ్లూ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే రేపు స్టాకింగ్స్ వేసుకోవడం తగ్గిపోతుంది, పెయిన్స్ తగ్గుతాయి. డెఫినెట్గా కొంచెం పేషెంట్ కంఫర్ట్ లెవెల్ గ్లూ ట్రీట్మెంట్లో బెటర్గా ఉంటుందండి లేజర్ కంటే కూడా. ప్రస్తుతానికి గ్లూ ట్రీట్మెంట్ అనేది చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్ అండి వారికోజ్ వెయిన్స్లో మన ఇండియాలో అవైలబిలిటీ. దీని గురించి ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకునే ముందు పేషెంట్ కూడా కొంచెం అవగాహన ఉండాలి. ఒకటి పేషెంట్కే కాకుండా డాక్టర్కి కూడా అవగాహన ఉండాలి. ఇప్పుడు దీని గురించి స్ట్రైట్ అవే ఇంజెక్షన్ ఇచ్చేస్తాము, ఇదేదో గమ్ములాగా పెట్టేస్తాము అంటే కుదరదు. కరెక్ట్గా ఎలా ఇవ్వాలి, పరికరం ఎలా వాడాలి, పరికరంగా దాన్ని తప్పుగా వాడితే ఒకటి DVT వస్తుంది, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. మనం కెథటర్ కరెక్ట్ అయిన ప్లేస్లో పెట్టకుండా గ్లూ ట్రీట్మెంట్ ఇస్తే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వస్తుంది. దాని గురించి కొంచెం ట్రైనింగ్ అయ్యి డెఫినెట్గా ట్రీట్ చేస్తే లేజర్ కంటే కూడా పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ పేషెంట్కి లేజర్లో చేస్తే ఏంటంటే 2 to 3 days పెయిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ లేకుండా ఉంటాయి. తర్వాత స్టాకింగ్స్ కూడా వేసుకోకుండా సేమ్ డేనే పేషెంట్ ఇంటికి వెళ్ళిపోయి ఇఫ్ యాజ్ ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు అని ఏం ప్రాబ్లం లేదు. అట్లాంటి కాలి పిక్కల మీద సిరలు ఉబ్బి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స అవసరమేముండదు. వెరికోజ్ వీన్స్ బాగా తీవ్రంగా ఉండి చర్మం నల్లబడడం, పుండ్లు పడ్డప్పుడు మాత్రమే చికిత్సకు వెళ్లొచ్చు. వెరికోజ్ వీన్స్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం కంప్రెషన్ స్టాకింగ్స్ బాగా పనిచేస్తాయి. కంప్రెషన్ స్టాకింగ్స్తో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు తగ్గిపోతాయి. కాలి సిరల్లో వాపు, చర్మం రంగు మారడం, పుండ్లు పడిపోయినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. సర్జరీ, లేజర్, గ్లూ చికిత్సల్లో అనుకూలతల్ని, ప్రతికూలతల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యల తాకిడి తక్కువగా, సక్సెస్ రేటు ఎక్కువగా కనిపిస్తున్న గ్లూ చికిత్సకి వెళ్లడమే మేలు. ఇక వెరికోజ్ వీన్స్ ని నివారించుకునేందుకు ముందు నుంచి వాకింగ్, జాగింగ్, ఈత,
సైక్లింగ్ వంటి వ్యాయామాల సాయంతో కాలి కండరాలకు తగినంత వ్యాయామం కల్పిస్తుండాలి. ఈ జాగ్రత్త కాలి సిరల్లో ఉబ్బును, వాపును చాలా వరకు నివారిస్తుంది. వెరికోస్ వీన్స్ కి సంప్రదాయక చికిత్సలైన సర్జరీ, లేజర్లతో పోలిస్తే గ్లూ చికిత్సతో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. కాళ్లపై ఎలాంటి కోతలు, ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేకపోవడంతో పేషెంట్లకి చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే చికిత్సకు వెళ్లే ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవటం అన్ని విధాలా మేలు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలు వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in